போனா అందరికన్నా షార్నాడు అబ్బాడు అవుతాడు బాగా వాడు బాగానే ఉన్నాడు అనుకుంటామా. మా తల్లి అనంత వెంకటరామరెడ్డి సార్ మా ఫ్యాన్ అనంత వెంకటరామరెడ్డి సార్ ఎమ్మెల్యే పెద్దన్నా ఫ్యాన్ కూర్చో. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీకి కానీ అలాగే భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీలకు వాలంటీర్లు అంటే చాలు ఒళ్ళులో వచ్చేసి వణుకు పుడతా ఉంది. ఈరోజు జగన్మోహన్ గారు తీసుకొచ్చిన వ్యవస్థ కూడా ఏమాత్రం కూడా నిస్వార్థంగా సేవలు అందించే ఒక వాలంటీర్ గురించి ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నా అంటే వారు ఇన్ని సంవత్సరాలు ఉండి ముఖ్యమంత్రిగా అని చెప్పుకునే వాళ్ళు సిగ్గుచేటు. ఎప్పుడో అతను ఇటువంటి వ్యవస్థ ఎందుకు అతను చేయలేకపోయాడని చెప్పి మదన పడాల్సింది, పడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఒక మంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే కొంతగా భయపడతాం. వారే కాదు ఎవరు ఏం చేయలేరు. ఈరోజు వాలంటీర్లు కూడా ప్రజల్లో కూడా భాగమే. ఈరోజు స్వచ్ఛందంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల కానీ ఆయన పరిపాలిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే అందిస్తున్న సంక్షేమం పట్ల కానీ ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన యొక్క కన్సర్న్, ఆయన యొక్క చిత్తశుద్ధిని ప్రజలు పూర్తిగా కూడా విశ్వసిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జనమంతా కూడా జగన్ జగన్ అనే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి యొక్క గాలి అనేది కూడా వీస్తూ ఉంది. ఈరోజు కూడా అత్యధికమైన స్థానాలు గతంలో కంటే కూడా గతంలో 151 స్థానాలను అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు పట్టం కట్టారు 151 స్థానాలకు. ఇంకా కూడా అంతకంటే కూడా అత్యధికమైన స్థానాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేదానికి ప్రజలు సిద్ధమైనారు. వారు జనంలోకి రాక వారికి కావాల్సిన పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని, వారికి కావాల్సిన పచ్చ పేపర్లు కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు వాళ్ళు కూడా కలలు కంటున్నారు. అనేకంగా కూడా వాళ్ళ ప్రకటనలు అనేది కూడా వాళ్ళ యొక్క పత్రికల్లో మాత్రమే ప్రకటనలు మాత్రం చేసి అక్కడ మాత్రమే ఈరోజు ఉన్నారు. ఈరోజు అనేది కూడా ఉంది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు ఎప్పుడు చేయలేనంత అభివృద్ధి కూడా మేము చేశాం. ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఎక్కడో ఈ పొద్దు తిరగని వాళ్ళు కూడా తిరగండి. మీరు నడిచే రోడ్లు ఈరోజు పోండి. ఈరోజు కూడా అత్యధికంగా కూడా పేదవారు నివసించే కాలనీలకు వెళ్ళండి. రోడ్లు ఎలా వేసామో, కాలువలు ఎలా వేసామో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా కన్నుండి కపోతుల మాదిరి కూడా వ్యవహరించొద్దండి. రాజకీయంగా మాట్లాడొద్దండి. వాస్తవాలను గ్రహించండి. ప్రజలు గ్రహించారు. మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. నూతన సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. వెంటనే కూడా మరొక మారు కూడా ఈ 5 సంవత్సరాలు ఎలా పరిపాలించినాడో, ప్రజారంజక పరిపాలించాడో, తర్వాత మీ అందరి ఆశీర్వాదాలతో కూడా మరొక మారు కూడా ముఖ్యమంత్రి పదవి కూడా స్వీకరించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఇంతకంటే కూడా ఇంకా కూడా మంచి పరిపాలన ఇచ్చేదే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కూడా సంక్షేమాన్ని కూడా అందిస్తామని కూడా తెలుసు.